హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసరికి 4/7/2026. సో ఇవాళ ఈ వీడియో ఏంటంటే, మనం సర్టిఫికేట్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, మనకి ఏ స్టేజ్లో ఉందని తెలుసుకునే వీడియో అనమాట ఇది. సో ఇంతకుముందు ఎవరైనా కానీ మా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, లైక్ సర్టిఫికేట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. దానికి మీరు ఇక్కడ విఎల్ ఇన్ఫో అని ఉంది కదా, విఎల్ ఇన్ఫో హబ్లో సో ఆడ మీకు ఫస్ట్ వీడియో ఉంటుంది అన్నమాట, టీజీపీజీ సర్టిఫికేట్ అప్లోడ్ ప్రాసెస్ అని. సో వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసుకోండి, లైక్ స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లోడ్ చేయాలి ఏందా అని చెప్పని. సో కమింగ్ టు టాపిక్ ఏంటంటే, చెప్పే కదా ఇట్లా మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత అది మనకి అప్రూవ్డ్ అయిందా, రిజెక్ట్ అయిందా ఏందని చెప్పి. సో దానికోసం మీరు గూగుల్లో సెర్చ్ బార్లో టీజీపీజీ సెట్ అని ఉంది కదా, టీజీపీజీ సెట్ ఎంటర్ చేయండి. టీజీపీజీ 2026. సో ఎంటర్ వేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది టీజీపీజీ 2026 అని, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అని. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టీజీపీజీ 2026 అడ్మిషన్ అని ఉంది కదా, దాన్ని మీరు ప్రెస్ చేయండి. లెఫ్ట్ సైడ్ మీకు ఎంటెక్ అని చెప్పి దాన్ని మీరు ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అప్లికేషన్స్లో. 3 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ రిజిస్టర్ హియర్, లాగిన్ హియర్ ఉంది. థర్డ్ వన్ స్లాట్ బుకింగ్. సెకండ్ ఆప్షన్ ఉంది కదా మీకు లాగిన్ హియర్ అని. సో అక్కడ మీకు లాగిన్ హియర్ నొక్కండి. మీరు దేని త్రూ మీరు ఏంటంటే ఎగ్జామ్ అపియర్ అయ్యారు. సో నేనైతే పీజీ సెట్ కాబట్టి పీజీ సెట్ క్లిక్ చేస్తున్నాను, లాగిన్ హియర్. తర్వాత ఇక్కడ నా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత నా ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత లాగిన్ ప్రెస్ చేయగానే మీకు పాస్వర్డ్ చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను నేను. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ప్రెస్ చేస్తున్నాను. లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని, సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్. సో నావేంటంటే ఇట్లా మూడు గ్రీన్ టిక్స్ రావాలన్నమాట. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ 2 టిక్స్ వస్తాయి అనమాట. వాళ్ళు ఏంటంటే అప్రూవ్ కాలేదు, ఇంకా టైంలో ఉందన్నమాట. సో వాళ్ళు కూడా అప్రూవ్ అయితే మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మన పేరు, మన ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, టెస్ట్ కోడ్, క్వాలిఫై ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్నమాట, లైక్ మీ బీటెక్. సో బీటెక్లో నాదైతే బీటెక్ రెగ్యులర్ ఈసీఈ కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అదర్ డీటెయిల్స్ అన్నమాట, లైక్ లోకల్, నాన్ మ్యారిటీ. వాళ్ళు మీకు పేరెంటల్ ఇన్కమ్ ఏంటంటే ఇన్కమ్ లోవర్. సో నాది లోవర్ కాబట్టి పెట్టేసుకున్న తర్వాత మాది కేటగిరీ ఎస్సీ కాబట్టి సో ఎస్సీ గ్రూప్ అనమాట. ఇక్కడ నాది ఏంటంటే టు బీ వెరిఫైడ్ బై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఉంది. సో ఏంటంటే నాకు ఇక్కడ నాది అప్రూవ్ అయిపోయింది. అది ఏంటంటే మన ఎస్సీ గ్రూప్లో వాళ్ళు ఏంటంటే క్రాస్ చెక్ చేసుకుంటారు. సో అది మ్యాక్సిమం అది అప్రూవ్ అయిపోతుంది అన్నమాట. ఇదే అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్, ఎట్లా చెక్ చేసుకోవాలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.